నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళ. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. విశాఖ విశ్వనగరంగా అవతరించే దిశగా నేడు చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు చేయబోయే AI డేటా సెంటర్కు పునాది పడబోతోంది. పోర్ట్ సిటీ, ఉక్కు నగరంగా ఉన్న గుర్తింపును దాటి డేటా సిటీగా మారబోతోంది. విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే గూగుల్ AI డేటా సెంటర్కు నేడు శంకుస్థాపన జరగనుంది. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ AI డేటా సెంటర్కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భూమి పూజ చేయనున్నారు. $15 బిలియన్ భారీ పెట్టుబడితో విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో గూగుల్ సంస్థ 1 గిగావాట్కు పైగా సామర్థ్యంతో 3 చోట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. గూగుల్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.8 ఎకరాల్ని కేటాయించింది. ఈ 3 డేటా సెంటర్లను 2028 నాటికి పూర్తి చేయాలని గూగుల్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గూగుల్ డేటా సెంటర్ వల్ల సుమారు 188,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ ప్రాజెక్టు స్థానిక స్టార్టప్లు, పరిశోధనలు, డిజిటల్ సేవలకు భారీ ఊతాన్ని ఇవ్వనుంది. IT, AI, క్లౌడ్ సేవల రంగాల్లో విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి రంగాల్లో నైపుణ్యాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఏపీలో టెక్నాలజీ ఆధారిత ఉద్యోగ మార్కెట్ను విస్తరింపజేస్తుంది. AI, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలపై పనిచేస్తూ సేవలందించే సంస్థలు గూగుల్ AI హబ్ సమీపంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే మరింత వేగంగా, అంతరాయాల్లేని సేవలు పొందుతాయి. ఆ సంస్థలన్నీ రాబోయే రోజుల్లో విశాఖకు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ డేటా సెంటర్తో పాటు వివిధ సంస్థలకు AI ఆధారిత కంప్యూటింగ్ సేవలందించే మౌలిక వసతులు, భారీ ఎత్తున డేటా స్టోరేజీ, అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్ సదుపాయాలు వంటివి ఏర్పాటవుతాయి. గూగుల్ రాకతో విశాఖపై అంతర్జాతీయ టెక్ సంస్థల దృష్టి కేంద్రీకృతమవుతోంది. అదానీ కనెక్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా వంటి భాగస్వామ్య సంస్థలతో డిజిటల్ మౌలిక వసతులు మరింత బలపడనున్నాయి. డేటా సెంటర్ చుట్టూ అనుబంధ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. విశాఖ సముద్ర తీరంలో వేసే ఇంటర్నేషనల్ సబ్సీ కేబుళ్లతో వివిధ దేశాలతో అనుసంధానం ఏర్పడుతుంది. గూగుల్ క్లౌడ్ AIకి సంబంధించి మొత్తం ఆసియాకే విశాఖ గేట్వేగా మారనుంది. పవర్, కూలింగ్, నెట్వర్కింగ్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయి. గ్రీన్ ఎనర్జీ ఆధారంగా డేటా సెంటర్లను నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పర్యావరణానికి అనుకూలంగా సస్టైనబుల్ టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక వసతులు నగర అభివృద్ధికి బలంగా నిలుస్తాయి. రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లోనూ విస్తృత మార్పులు చోటు చేసుకోనున్నాయి.